అన్న నమస్తే అన్న, ఏం పేరు? నమస్తే, సతీష్. అన్న ఏం లేదు, జూబ్లీహిల్స్లో సర్వే చేస్తున్నాం మేము. మీరు కూడా స్టూడెంట్స్ లా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది కదా, ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకంటే మీరంతా యూత్, సో ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? అంటే మీ నోటీస్కి వచ్చినటువంటి అంశాలు ఏంటి? ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మూడు ప్రధానంగా ఫైట్ చేస్తూ ఉన్నాయి. మరి ఏంటి, మీరేమనుకుంటున్నారు? ఈ అమీర్పేటలో తిరుగుతున్నారు, తర్వాత ఇదంతా కూడా మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఏమనుకుంటారు? మీరేం ఆలోచిస్తున్నారు? మేమేం ఆలోచిస్తలేం, 100% కేసీఆర్ సార్ గారు రావాలనే కోరుకుంటున్నాం. ఎందుకన్నా? ఎందుకు ఈయన చేంజ్ చేసిండన్న రేవంత్ రెడ్డి? మీ నోటీస్కి నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసినట్టు ప్రజలు పట్టం కట్టారు కాబట్టి మనం మరి వాళ్ళని ప్రజలను అడగాలి. మనం పట్టం కట్టలేరు, ప్రజలను మోసం చేసిండు. 420 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేయలే. ప్రజలను మోసం చేసిండు తప్ప ఆయన అంతే. ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి గెలిచిండు తప్ప ఆయన చేసింది ఏం లేదు, పీకింది ఏం లేదు. అంతే, 100% అంతే. ఏం చేసిండు? ఒకటికి చేసినామని చెప్పి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిరన్నారు. తర్వాత మహిళల దాని ఏంటది, రైతులకి 2 లక్షల రుణమాఫీ. ఒక్క నిమిషం, ఫ్రీ బస్ ఎంతమంది ఎక్కుతారు? బస్సులు ఎంతమంది ఎక్కాలా? మామూలు 30 మంది ఎక్కాలి. ఇప్పుడు 60-70 మంది ఎక్కితే ఈ ఫ్రీ బస్ వల్ల కొన్ని గొడవలు జరుగుతున్నాయి. అవునా కదా? మరి అది దేనికి? అది గొడవలు జరుగుతుంది పక్కన పెడితే మగవాళ్ళకి టికెట్ ఛార్జీలు పెంచిండు. మళ్ళీ చెప్పండి, మీరు చెప్పండి దాని గురించి. ఇప్పుడు నేను ఆయన అడుగుతున్నా, మీ యోయో టీవీ వేదికగా నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా, దీనికి వల్ల ఏం ప్రయోజనం అని నేను రేవంత్ రెడ్డికి ప్రశ్నిస్తున్నా. బాగా చెప్తా, ప్రశ్నిస్తున్నా. మీరు ప్రశ్నించారు కాబట్టి ఇంకో క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడుగుతా. మీరు నిరుద్యోగులు కాబట్టి ఏంటి మరి 2 లక్షల ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు ఏవి చెప్పు? 60,000 ఇచ్చామంటారు. ఎక్కడ ఇచ్చిండ్రు నిరుద్యోగులు? నేను ఒక నిరుద్యోగి ఉన్నా, ఇట్లా ఇదే గల్లీలో కొంతమందిని అడగండి, చెప్తారు కదా నిరుద్యోగాలు. ఆయన 100 చెప్తారు భయ్, దాన్ని ప్రజలకు రీచ్ అయ్యింది ఎట్లా? మరి 100 చెప్తాడు, 100 చెప్తారు, 200 చెప్తారు, నేను అన్ని ఇచ్చిన. అది ప్రజల దగ్గరకు పోయి వాళ్ళు రీచ్ అయిన తర్వాత వాళ్ళు సర్టిఫై చేసి మాకు గిన్నె వచ్చినాయి అని చెప్పినప్పుడే ఆయన అదైనట్టు. 6 గ్యారెంటీలు ఇచ్చి మా ప్రజలను మోసం చేసి 2 సంవత్సరాలు అయింది. ఏం చేసిండు? కానీ ఈ ఎలక్షన్లల్లా టీఆర్ఎస్ కు కేసీఆర్ గారికి ఓటేసి, మాగంటి సునీత మేడం ఓటేసి చింపదెబ్బ కొట్టినట్టు రేవంత్ రెడ్డికి ఈ మాగంటి సునీత గారిని ఎమ్మెల్యేగా గెలిపించి రేవంత్ రెడ్డికి గిఫ్ట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. కానీ మరి ఇక్కడ అంత అవకాశాలు ఉన్నాయి? 100% ఉంది. నవీన్ యాదవ్ గురించి ఇక మాకు తెలియదు, కానీ 100% సునీతమ్మకు అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో సరే 6 గ్యారెంటీలు ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వం వ్యతిరేకత అంటున్నారు. మరి బీజేపీ కూడా సెంట్రల్ నుంచి ఏదో చేసామని బీజేపీ సెల్ఫ్ అవుట్, దాని గురించి నాకు చెప్పదు. అంతేనా? అది బౌలింగ్ వేయకముందే సెల్ఫ్ అవుట్ అవుతుంది. అది దాని గురించి లైట్ నేను మాట్లాడదలుచుకున్నాను. యూత్ అంతా కూడా బీజేపీ వైపు ఉన్నారంట. యూత్ అంతా అంటే ఇది మతం. ఇప్పుడు అన్నా నేను చెప్తా, బీజేపీ పార్టీ అనేది లేకపోతే ఎవడైనా మొల్దారం కట్టుకోలేడు, బొట్టు పెట్టుకోలేడా? బీజేపీ పార్టీ మతం అయిపోయింది. పార్టీ కాదు బీజేపీ అంటే, మతం కాదు, అదొక పార్టీ, అదొక రాజకీయ పార్టీ. మతం వేరు, రాజకీయ పార్టీ వేరు. అది యూత్ గుర్తించాలి. ఎన్నరు గుర్తిస్తే అర్థమవుతలేదు. వాళ్ళు చెప్తేనే మేము బొట్టు పెట్టుకున్నాం, వాళ్ళు చెప్తేనే మొల్దారం కట్టుకున్నామా, వాళ్ళు చెప్తేనే పుట్టెంటికలు చేసినాం, వాళ్ళు చెప్తేనే పురుళ్ళు చేసినామా అన్న? ఏంది ఆ మతం బోలగొట్టుకుని? అది ఒక పార్టీ. మతం వేరు, పార్టీ వేరు. హిందుత్వం వేరు, ఏది బీజేపీ పార్టీ వేరు. ఈ మత కల్లోలాలు బంద్ చేసి మంచి పార్టీ నాయకత్వాన్ని ఎన్నుకొని పార్టీకి నడిపిరు, కానీ మత కల్లోలు చేయదని నేను బీజేపీ పార్టీని అప్పీల్ చేస్తున్నాను. సరే ఇప్పుడు జూబ్లీహిల్స్కి వచ్చేద్దాం. సరే మరి ఎలా ఉంది పరిస్థితి? మీరు కూడా యూత్ కాబట్టి తెలుస్తుందా? పక్క టీఆర్ఎస్ అన్న ఎటువైపు ఉన్నాను. ఇప్పుడు ఈ గల్లీలో ఒక క్యాండిడేట్ అన్నోన్ పర్సన్ అడగండి. ఇప్పుడు నేను యూత్ అంటారు కదా, ఒక అన్నోన్ పర్సన్ ఇంకొక గల్లీలోకి ఒక అన్నోన్ పర్సన్ అడగండి. ఇక్కడ లైవ్లు ఉన్నా అంటే ఈ లోకల్ క్యాండిడేట్లను వాళ్ళు చెప్తారు. అదే 11వ తారీఖు తర్వాత 14th నాడు అనేది ఏం జరుగుతుంది? 100కు 100 టీఆర్ఎస్ గెలుతుంది. చెంప దెబ్బ కొట్టినట్టు రేవంత్ రెడ్డి కథమవుతుండు. రానున్న ముందు ఎలక్షన్ల సుధా 100కు 100 కారు వస్తుంది. మళ్ళీ అలనాటి మంచి రోజులు వస్తాయి.